హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వర్షంలో డ్రైవింగ్ చేయడం ఎలా, వర్షం పడుతున్నప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మనం అతి ముఖ్యంగా పాటించవలసిన ఒక 10 టిప్స్ గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ 10 టిప్స్ గురించి 100% తెలుసుకోవాలి. అప్పుడే మీరు వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా సేఫ్గా, ఇబ్బంది లేకుండా మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏ పాయింట్ క్లియర్గా అయితే అర్థం కాదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బిగినర్స్కి ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా న్యూ డ్రైవర్స్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని కార్ డ్రైవింగ్ చేస్తున్న వారు ఇలాంటి ప్రో టిప్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, కార్ కండిషన్ చెక్. కార్ కండిషన్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మన హెడ్లైట్స్ అనేది కార్ యొక్క హెడ్లైట్స్ బాగా పనిచేయాలి. అదేవిధంగా మనకు వర్షం పడుతున్నప్పుడు మెయిన్గా మన విండ్ స్క్రీన్ వర్షం పడినప్పుడు వాటర్ క్లీన్ చేయడానికి ఈ వైపర్స్ అనేది మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. ఈ బ్లేడ్స్, వైపర్ బ్లేడ్స్ బాగాలేకుంటే ఇమీడియట్లీ మీరైతే కొత్తది చేంజ్ చేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు మెయిన్గా వీటితోనే మనకు ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అద్దం మీద ఉన్న వాటర్ క్లీన్ చేయడానికి వైపర్స్ అనేది బాగా యూజ్ చేస్తాం. వైపర్ బ్లేడ్స్ అనేది మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు హెడ్లైట్స్ అనేది ఖచ్చితంగా మంచి కండిషన్లో పనిచేయాలి. అండ్ హెడ్లైట్స్ 4 ఇండికేటర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఖచ్చితంగా పనిచేయాలి. అండ్ మన కారు యొక్క టైర్ కండిషన్ అనేది చాలా బాగుండాలి. అందులో హెయిర్కిన మంచిగా ఫిల్ చేసుకోవాలి. స్టెప్నీ టైర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వర్షం పడుతున్నప్పుడు ఎక్కడైనా పంచర్ అయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసమే టైర్స్ అనేది మంచి కండిషన్లో ఉన్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ కారు సర్వీసింగ్ కానివ్వండి, అండ్ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నప్పుడే మన స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్స్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సైడ్ మిర్రర్స్ అనేది పర్ఫెక్ట్గా వ్యూ కనిపిస్తానికి సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సైడ్ మిర్రర్స్ ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేయాలి. ఇలా కార్ కండిషన్ చెక్లో ప్రతి ఒక్కటి 1కి 2 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకున్నట్టయితే మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ప్రయాణం అనేది చాలా సాఫీగా జరుగుతుంది. టిప్ నెంబర్ 2, నిదానమే ప్రధానం, స్లో డ్రైవింగ్. వర్షంలో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాటించవలసిన మొట్టమొదటి భద్రతా నియమం నిదానమే ప్రధానం. ఎందుకంటే మన రోడ్ల మీద వర్షాకాలంలో వాహనం నడపాలంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి. వర్షం నీటితో రోడ్డంతా జలమయమై అసలు రోడ్లు సరిగా కనిపించకుండా పోతుంది. మరోవైపు ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో, ఎక్కడ గొయ్యి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందో మనకు క్లియర్గా అయితే కనిపించదు. కాబట్టి వర్షంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చాలా నిదానంగా అన్నీ గమనిస్తూ అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. టిప్ నెంబర్ 3, కార్ హెడ్లైట్స్ ఆన్లో ఉంచండి. వర్షంలో వాహనం నడిపేటప్పుడు హెడ్లైట్స్లను ఆన్లో ఉంచుకోవాలి. అప్పుడే ఎదురుగా వచ్చే వాహనాలకు మన కారు ఉనికి వారికి తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. మీ వాహనం హెడ్లైట్స్ తక్కువ బీమ్లో ఉండేలా చూసుకోవాలి. హై బీమ్ లైట్స్ ఆన్ చేసినట్టయితే ఎదురుగా వస్తున్న వాహనదారులకు కంటి చూపుకు అంతరాయం ఏర్పడి ప్రమాదాలకు దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మామూలుగా వర్షం ఎక్కువ పడినప్పుడే హెడ్లైట్స్ అనేది ఆన్ చేసుకోండి. ఇలా తక్కువ వర్షం పడుతున్నప్పుడు హెడ్లైట్స్ ఆన్ చేయని అవసరం ఉండదు. హెవీగా రెయిన్ పడుతున్నప్పుడే హెడ్లైట్స్ అండ్ ఇండికేటర్స్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోవాలి. లో బీమ్లో హెడ్లైట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. హై బీమ్ అనేది పెట్టుకోవద్దు. సపోజ్ సింగిల్ రోడ్డు ఉందనుకోండి, ఎదురుగా ఏ వాహనాలు రానప్పుడు మనం హై బీమ్లో పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు. మామూలుగా ఎదురుగా రోడ్డు ఉండి ఎదురుగా వాహనాలు వస్తున్నట్టయితే
లో బీమ్లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. టిప్ నెంబర్ 4, కార్ వైపర్స్ వాడే కరెక్ట్ పద్ధతి. మన కార్ యొక్క వైపర్స్ అనేది కరెక్ట్గా వాడాలి. కార్లో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఫస్ట్ లెవెల్లో జస్ట్ ఇలా కిందికి అన్నట్టయితే వైపర్ అనేది 5 సెకండ్కి ఒకసారి మన గ్లాస్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ స్టెప్ నెంబర్ 2, రెండో స్టెప్ కిందికి అనుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది, సెకండ్లో 2 టైమ్స్. అండ్ స్టెప్ నెంబర్ 3లో ఇంకా స్పీడ్గా వైపర్స్ అనేది మూవ్ అవుతుంటాయి. సో మనం వర్షాన్ని బట్టి వర్షం ఎంత స్పీడ్గా వస్తుందో దాని ప్రకారంగా ఈ లెవెల్స్ అయితే 1, 2, 3 ఇలా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా మన కారు యొక్క బ్యాక్ సైడ్ ఉన్న అద్దం క్లీన్ చేసడానికి కొన్ని కార్లకైతే బ్యాక్ సైడ్ వైపర్ గిన ఉంటుంది. సో ఇలా సింబల్ ఉన్న దగ్గర సింపుల్గా ఇది ఫ్రంట్ సైడ్కి ఇలా టర్న్ చేసినట్టయితే వెనక వైపర్ అనేది మూవ్ అవుతుంది. సో అదేవిధంగా వైపర్కి కిందికి నొక్కి పెట్టినట్టయితే వెనక గ్లాస్గానే క్లీన్ అవుతుంది. సో మనం సపోజ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన గ్లాస్ మీద వర్షం నీళ్ళు కొంచెం బురద అది ఇది పడినప్పుడు, మట్టి బాగా డస్ట్ ఉన్నప్పుడు ఈ వైపర్ లివర్ అనేది జస్ట్ ఇలా ప్రెస్ చేసి పైకి ఇట్లా పట్టుకున్నట్టయితే, హోల్డ్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా మన కార్లో వైపర్స్ క్లీన్ చేసడానికి వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్తోని మనం క్లియర్గా నీట్గా మన గ్లాస్ విండ్ స్క్రీన్ అయితే నీట్గా క్లియర్గా వాష్ చేసుకోవచ్చు. సో మళ్ళీ వదిలేసినట్టయితే మళ్ళీ ఆగిపోతుంది. సపోజ్ ఇక్కడ మనం జస్ట్ ఒకటేసారి మనకు వైపర్ రావాలి క్లీన్ చేయాలన్నప్పుడు జస్ట్ ఇలా పైకి ఇట్లా ఒక్కసారి నొక్కిసి పెడితే ఆటోమేటిక్గా వన్ టైమ్గా మనకు విండ్ స్క్రీన్ అనేది ఈ వైపర్స్ అనేది క్లీన్ చేస్తుంది. సో ఇలా క్లియర్గా అవసరాన్ని బట్టే మన వైపర్స్ అనేది ఆన్ చేయాలి. లేదంటే మనం కొంతమంది కొంచెం వర్షం పడుతున్నా చాలా స్పీడ్గా 3వ లెవెల్ పెట్టుకొని డ్రైవింగ్ అనేది చేస్తుంటారు. సో అలా చేయడం వల్ల కారు అద్దం మీద స్క్రాచెస్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకు ఎప్పుడైతే గ్లాస్ మీద ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుందో దాని ప్రకారంగానే వైపర్స్ ఆన్ చేయాలి. వర్షం పడతలేదు, వాటర్ ఏం లేదనుకుంటే ఎమ్మటే ఆఫ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వాడటం అనేది కరెక్ట్ పద్ధతి. టిప్ నెంబర్ 5, కార్ ఏసీ వాడే కరెక్ట్ పద్ధతి. వర్షం పడుతున్నప్పుడు కార్ అద్దం మీద ఉండే ఫాగ్ క్లీన్ చేయడం. వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ ఏసీ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోవాలి. ఇక్కడ కారు యొక్క ఏసీ డైరెక్ట్గా విండ్ స్క్రీన్ అద్దానికి తగిలేటట్టు, గాలి తగిలేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాహనం అన్ని విండోస్ మూసి ఉన్నప్పుడు మన వాహనంలో తేమ చేరి అద్దం కనిపించకుండా పోతుంది. సో బయట గాలిలో తేమ వాతావరణం కారణంగా ఇలా జరుగుతుంది ప్రతి ఒక్క కారులో. అందుకోసమే మన కారు యొక్క ఏసీ డైరెక్ట్గా అద్దానికి పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు అద్దం మీద ఉన్న తేమ పోతుంది. సో ఈ విధంగా డైరెక్షన్ విండ్ స్క్రీన్కి సెట్ చేసుకోవడం వల్ల ఇట్లా కింది నుంచి మొత్తం గ్లాస్కి కింది నుంచి ఎయిర్ అనేది డైరెక్ట్గా మన గ్లాస్కి తగులుతుంది. సో ఆ ఎయిర్ తగలడం వల్ల మన ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. సో అదేవిధంగా రైట్ సైడ్ మిర్రర్ వ్యూ కనిపిస్తానికి ఇక్కడ మనకు మిర్రర్ పక్క నుంచి ఏసీ ఉంటుంది. సో ఈ ఏసీ వచ్చేసి డైరెక్ట్ మిర్రర్కి మనకి ఇక్కడ గ్లాస్కు కొడుతుంది. సో దానివల్ల మనకు ఫాగ్ గిన ఇక్కడ క్లియర్ అవుతుంది. మనకు రైట్ సైడ్ మిర్రర్ అయితే కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ పక్కకి గిన ఏసీ డైరెక్షన్ వచ్చి ఆ విండోకు గాలి తగలడం వల్ల మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న మిర్రర్ గిన ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వ్యూ కనిపిస్తానికి బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ గిన ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది చూడండి, ఇది ఇలా ఒకసారి నొక్కితే ఆన్ అవుతుంది. సో ఇలా ఆన్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ ఉన్న అద్దానికి వేడి గాలి డైరెక్ట్గా గ్లాసుకు తగిలి సో గ్లాస్ మీద ఉన్న ఫాగ్ అంతా క్లియర్ అవుతుంది. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ అనేది రియర్ వ్యూ మిర్రర్లో చాలా క్లియర్గా కనిపిస్తాయి. అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇలా ఆఫ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే గ్లాస్ అనేది వీట్ అవుతుంది బాగా. సో ఈ విధంగా వాడటం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇలా వాడటం వల్ల ఫాగ్ అనేది తొందరగా క్లియర్ అవుతుంది. టిప్ నెంబర్ 6, ఫాలో డిస్టెన్స్ రూల్స్. మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. సపోజ్ మనం వర్షం లేనప్పుడు ముందు ఉన్న వెహికల్కి మన వెహికల్కి డిస్టెన్స్ అనేది ఒక 10 ఫీట్స్ మెయింటైన్ చేస్తున్నట్టయితే సో వర్షం పడేటప్పుడు దాన్ని మీరు 20 ఫీట్ డబల్గా అంచనా వేసుకొని ముందున్న వెహికల్కి మన వెహికల్కి డబల్
డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వర్షం పడుతున్నప్పుడు వ్యూ అనేది సరిగ్గా కనిపించదు. ముందున్న వెహికల్స్ ఎనీ టైం ఎప్పుడైనా సడన్ బ్రేక్ కొట్టే అవకాశాలు ఉంటాయి వారికి కనపడకుండా. సో మనం ఏది క్లియర్గా కనిపించదు కాబట్టి వర్షం పడుతున్నప్పుడు మనం ఇలా సేఫ్ డిస్టెన్స్ పెట్టుకోవడం వల్ల ఆ ముందున్న వెహికల్కి మన వెహికల్కి చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. మనం వాళ్ళ వెహికల్ని గుద్దడం ఇలా ముందు నుంచి మనకు అన్నీ ఏది కనిపించకుండా ఉంటుంది కాబట్టి సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం కరెక్ట్ పద్ధతి. టిప్ నెంబర్ 7, వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏ లైన్లో డ్రైవింగ్ చేయాలి. వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇలా మిడిల్ లైన్లో డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. హెవీ రెయిన్లో మనకు ఈ రైట్ సైడు ఫస్ట్ లైన్లో కానీ అండ్ లాస్ట్ లైన్లో కానీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఇలా సెంటర్ మిడిల్ లైన్లో డ్రైవింగ్ అనేది చేయాలి. ఎందుకంటే మనకు రైట్ సైడ్ ఉన్న లైన్లో ఫస్ట్ లైన్లో డ్రైవింగ్ చేయడం వల్ల పక్కకి డివైడర్ ఉంటుంది. వర్షం కారణంగా మనకు సరిగా కనిపించదు, అంత డార్క్ ఉంటుంది. పైగా కొన్ని ప్లేసుల్లో రైట్ సైడు డివైడర్ పక్కన పెద్ద పెద్ద వాటర్ గుంతలు లెక్క వాటర్ నిలుస్తుంది. సో మనం అందులో నుంచి వెళ్ళినామంటే మన వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది. సో అందుకోసమే ఇక్కడ లెఫ్ట్ పెట్టుకున్నగిన మనకు వాటర్ నిలిచే అవకాశాలు ఉంటాయి. పైగా కొన్ని చోట్ల రోడ్డు వర్షానికి కొట్టుకపోతుంది, గుంత లెక్క కనిపిస్తుంది. వాటర్ నిండి ఉండడం వల్ల మనకు అది కరెక్ట్ తెలియదు. సో ఇలా సెంటర్ లైన్లో డ్రైవింగ్ చేయడం వల్ల మిడిల్ లైన్ అనేది కొంచెం హైట్గా ఉంటుంది. వాటరు నిలవకుండా ఎప్పటికప్పుడు వాటర్ అనేది రైట్ అండ్ లెఫ్ట్కు వెళ్తూ క్లియర్ అవుతూ ఉంటుంది వాటర్. సో మీరు వర్షం పడుతున్నప్పుడు ఖచ్చితంగా మిడిల్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది చాలా సేఫ్. టిప్ నెంబర్ 8, కార్ బ్రేక్ వేసే కరెక్ట్ పద్ధతి. సో మనం వర్షంలో చేస్తున్నప్పుడు కార్ బ్రేక్ అనేది ఎట్టి పరిస్థితులలో సడన్గా నొక్కడం ఇలా చేయొద్దు. ఎందుకంటే మామూలు టైంలో బ్రేక్ ఒక తిరిగా పడుతుంది. వర్షంలో మనం బ్రేక్ వేసినట్టయితే చాలా పవర్ఫుల్గా సడన్గా బ్రేక్ అనేది పడుతుంది. వర్షం నీరు బ్రేకు డ్రమ్ములోకి వెళ్ళి లైనర్స్ అనేది తడవడం వల్ల మనకు బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్గా ఎక్దమ్ స్టాండర్డ్గా ఒకటేసారి పట్టేస్తుంది డ్రమ్ముని. లైనర్స్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. వర్షం నీటి వల్ల గట్టిగా పట్టేస్తుంది డ్రమ్ని అనేది. సో అందుకోసమే ఇక్కడ మీరు అవసరాన్ని బట్టి చాలా స్లోగా మెల్లగా కొట్టాలి. ఎందుకంటే అదేవిధంగా రోడ్డు మీద అక్కడక్కడ ఆయిల్స్ మన పెట్రోలు డీజిలు లీక్ అయినప్పుడు అది రోడ్డు మీద వాటర్లో కలిసినప్పుడు అది స్కిట్ అవుతుంది. అక్కడ టైరు దాని నుంచి మనం వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా స్కిట్ అవుతుంది. అందుకోసమే రోడ్డు మీద అవసరాన్ని బట్టే మనం బ్రేక్ ఎక్కడైతే వేయాలో స్లోగా అప్లై చేస్తూ ఉండాలి. సడన్ బ్రేక్ అనేది ఎక్కడ కొట్టొద్దు. సో అలా ఆయిల్ ఉన్న ప్లేస్ దగ్గర మనకు కారుగిన స్కిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం సేఫ్ డిస్టెన్స్ ముందు ఉన్న వెహికల్కి చాలా దూరంలో పెట్టుకుంటూ స్లోగా అప్లై చేస్తూ బ్రేక్ వేయడం అనేది కరెక్ట్ పద్ధతి. టిప్ నెంబర్ 9, ట్రాఫిక్ అలర్ట్ అండ్ హెచ్చరికలు. మనం వర్షంలో కనుక డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మనం ప్రయాణిస్తున్న మార్గం గురించి మనకు ఖచ్చితంగా అవగాహన అయితే తెలిసి ఉండాలి. మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తొందరపాటు చర్యలు అస్సలు చేయకూడదు. చాలా స్లోగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు సిగ్నల్స్ అండ్ అలర్ట్ బోర్డులని గమనిస్తూ చాలా స్లోగా డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. సో మీ కారులో రేడియో ఉంటే కనుక ఖచ్చితంగా ఆన్ చేసి ట్రాఫిక్ అలర్ట్స్ అండ్ న్యూస్ వింటూ ఉండాలి. సో ఇలా రోడ్డు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మనం భారీ వర్షం పడుతున్నప్పుడు మన రేడియోలో చెప్తారు కనుక. సో పలానా రోడ్లో ఒక పెద్ద చెట్టు ఇరిగిపడింది, లేదా పలానా రోడ్డు వర్షం కారణంగా కొట్టుకుపోయింది, పలానా రోడ్డు మూసేయడం పడింది. సో ఆ మార్గంలో వెళ్ళేవారు ఆల్టర్నేట్ వేరే రోడ్లో వెళ్ళండి అని ఎప్పటికప్పుడు మనకు న్యూస్లో రేడియోలో చెప్తారు కనుక. సో మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఇలా న్యూస్ వినడం అన్నది కరెక్ట్ పద్ధతి. సో ఇలా సురక్షితంగా మన మార్గాన్ని ఎంచుకోవడం బెస్ట్. అండ్ లాస్ట్ టిప్ నెంబర్ 10, ఆల్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇతరుల భద్రత మీద అవగాహన ఉండాలి. సో మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం రోడ్డుకు సంబంధించిన అన్ని రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనకు రోడ్డు సిగ్నల్స్, యారో మార్క్స్ మనం హెచ్చరిస్తూ ఉంటాయి ముందు నుంచే. మనకు స్పీడ్ బ్రేకర్ ఎక్కడ ఉంది, రైట్ బెండ్ ఎక్కడ ఉంది, లెఫ్ట్ బెండ్ ఎక్కడ ఉంది, ముందు టర్నింగ్ వస్తుంది, యూటర్న్ ఉంది. ఇలా ప్రతి ఒక్కటి రోడ్డుకు సంబంధించిన సిగ్నల్స్ గమనిస్తూ మనం అనేది చాలా సేఫ్గా డ్రైవింగ్ చేయడం అనేది
కరెక్ట్ పద్ధతి. ఇంకోటి మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద వాటర్ ఉన్న దగ్గర చాలా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే రోడ్డు సైడ్ నుంచి బైక్ మీద వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ మీద వాటర్ పడుతుంది. సో ఎక్కడైతే వాటర్ నిలుస్తుందో అక్కడ మీరు చాలా స్లోగా వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి. వాళ్ళ మీద వాటర్ పడితే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ డ్రెస్ ఖరాబ్ అవుతుంది. జాబులు చేసుకునేటోళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు ఇలా వర్షం పడినప్పుడు గొడుగు పట్టుకొని వెళ్తూ ఉంటారు. సో మనం కార్లో ఉంటాం కాబట్టి మనమైతే తడవము. వాళ్ళు వర్షంలో నడుస్తున్నారు కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళినట్టు గుంటల నుంచి వెళ్ళినట్టయితే ఆ వాటర్ అనేది వాళ్ళ మీద పడి వాళ్ళు వేసుకున్న డ్రెస్ అనేది పాడైపోతుంది. సో అలా ఎప్పుడు దయచేసి చేయొద్దు. కొంతమంది చేస్తుంటారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడం, గుంటలు ఉన్న దగ్గర స్పీడ్గా వెళ్ళటం ఇలా చేస్తుంటారు. సో అలా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది. సో మీరందరూ ఖచ్చితంగా ఇవన్నీ టిప్స్ పాటించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినట్టయితే మీరు వర్షంలో అభ్యంతరం లేకుండా చాలా సేఫ్గా అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా 10 టిప్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. మీకు అన్ని పాయింట్లు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బై.